హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే 2025 విజన్ బోర్డ్ క్రియేట్ చేయబోతున్నాం మనం. అండ్ మీ అందరూ మీ విజన్ బోర్డ్స్ క్రియేట్ చేసేసుకున్నారా? సో నేను విజన్ బోర్డ్ క్రియేట్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. సో ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇలా విజన్ బోర్డ్స్ ఇవన్నీ ఏం చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అండ్ మీ అందరూ మీ విజన్ బోర్డ్స్ చేసుకున్నారో లేదో కమెంట్ చేయండి. ఒకవేళ ఈ 2025కి మీరు ఇంకా విజన్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోకపోతే ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. డెఫినెట్లీ ఈ వీడియో తర్వాత మీరు కూడా మీ ప్లాన్స్ అని ఇలా విజన్ బోర్డ్ లో కొలేజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటది అనమాట. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇలాంటి కార్డ్ బోర్డ్స్ అందరి దగ్గర ఉంటాయి కదా. సో ఇలాంటి కార్డ్ బోర్డ్స్ ఏమన్నా తీసుకొని దీన్ని మీకు ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో కట్ చేసుకోవాలి ఫస్ట్. సో చేసేద్దాం అది. సో కార్డ్బోర్డ్ మనకి సరిపోయిన సైజ్ లో కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ లో ఏదో ఒక చార్ట్ తీసేసుకొని దాని మీద ఇది మనం స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ అదే అనమాట, స్టిక్ చేసేద్దాం దానిపైన ఇది. గమ్ ఎక్కడ ఉంది? మన బేస్ అయితే రెడీ అయిపోయింది. విజన్ బోర్డ్ అంతా మనం దీని మీద పెట్టేసుకోవచ్చు. లైక్ మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు, మీ ప్లాన్స్ ఏంటి, 2025 లో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఏదైనా కాలేజ్, జాబ్, ఏ విషయం గురించి అయినా, లైక్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ మొత్తం దీని మీద ఇలా ప్లాన్ చేసేసుకోవచ్చు. విజన్ బోర్డ్ వల్ల యూజ్ ఏంటంటే లైక్ మనం ఏమేం చేయాలనుకుంటున్నాం, లైక్ ఎలా ఉండాలనుకుంటున్నాం, ఇలా చిన్న బోర్డు మీద అన్ని ఒకటే దగ్గర పెట్టడం వల్ల రోజు చూస్తూ ఉంటాం కాబట్టి చాలా మోటివేషన్ వస్తుంది అనమాట. నేను ఇది చేయాలి కదా, ఇది చేయాలి కదా, లైక్ అలా అని చెప్పేసి మనకి మోటివేషన్ వస్తుంది. సో అందుకని చెప్పేసి విజన్ బోర్డ్ అనమాట. లైక్ ప్రతిరోజు మనకి ఒక రిమైండర్ లా అనుకోవచ్చు ఈ విజన్ బోర్డ్ అన్నది. సో ఇలా బేస్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా ప్రింట్అవుట్ తీపించడం అనమాట. సో నేనైతే అన్ని కొలేజ్ చేసి పెట్టేసుకున్నాను. లైక్ సిక్స్ పిక్చర్స్ కలిసి కొలేజ్ చేసి పెట్టేసుకొని అవి ప్రింట్అవుట్ తీపించేసుకున్నాము. మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, లైక్ ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా ఏమేం చూడాలనుకుంటున్నారు, ఏమేం చేయాలనుకుంటున్నారు, మొత్తం మీకు నచ్చిన మంచిగా కనిపించే పిక్చర్స్ అన్ని డౌన్లోడ్ చేసేసుకొని ప్రింట్అవుట్ తీపించుకోవడమే. నేనైతే పేపర్కి ఒక కాలేజ్లో 6 వచ్చేలాగా పెట్టేసి ప్రింట్అవుట్ తీపించాను. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా కొలాక్ట్ చేయాలి మొత్తం చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే నేను చేసినవి చూపిస్తాను. లైక్ సో ఇది వచ్చేసి ఇలా యోగా పిక్చర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ పిక్చర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ మై డాగ్ మామ్ ఎరా. సో ఇలా వాట్ ఇఫ్ యువర్ విజన్ బోర్డ్ కేమ్ ట్రూ. ఇది వచ్చేసి సేవింగ్ మనీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్లో అప్. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా స్మాల్ బిజినెస్ బిగ్ డ్రీమ్స్, ఇలా పాస్పోర్ట్ పిక్చర్స్, అండ్ దెన్ ఇలా స్నోఫాల్ పిక్చర్స్. సో ఇది వచ్చేసి ఏరియల్ యోగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ఎ సింపుల్ పిక్చర్ ఆఫ్ ఎ గర్ల్ డూయింగ్ హర్ స్కిన్ కేర్ అనమాట. సో ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే కన్సిస్టెంట్ గా స్కిన్ కేర్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ. సో మీకు రిలేటెడ్ గా మీకు ఎలాంటివి కావాలో మొత్తం అలా డౌన్లోడ్ చేసుకోండి. నేను చూపిస్తాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇవన్నీ కట్ చేసుకోవడమే. కట్ చేసేసి ఒక్కొక్కటి మనకి నచ్చిన వేలో పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఇది కట్ చేసి నేను ఒక్కొక్కటి పేస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అనమాట వాట్ ఇట్ మీన్స్ అని చెప్పేసి. యా, లెట్స్ డూ ఇట్. సో మీ అందరికి 2024 ఎలా అయిందో కూడా నాతో షేర్ చేసుకోండి. యూ కెన్ కమెంట్ డౌన్ మీకు ఎలా అనిపించిందో అండ్ 2025 లో ఏం చేయాలనుకుంటున్నారు.
సో అండ్ ఇంకొకటి, మీకు ఇంత ప్రాసెస్ వద్దనుకుంటే జస్ట్ టేక్ ప్రింట్అవుట్ తీసుకొని జస్ట్ వాల్ కి కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. బట్ నేను ఇలా చేయాలి అని అనుకున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఇలా వద్దనుకుంటే జస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని కూడా వాల్ కి స్టిక్ చేసేసుకోవచ్చు. సో నాకు ఇలా ఫొటోస్ ఇవన్నీ కట్ చేస్తుంటే నా రా వెబ్ గుర్తొచ్చింది అనమాట. ఇట్ వాజ్ ద లాస్ట్ టైం ఐ హ్యావ్ డన్ దిస్. సో లాస్ట్ రా వెబ్ టైంలోనే అనమాట ఇవన్నీ చేసింది. రికార్డ్స్ కోసం అంతా ఇలా చేస్తాం కదా, సో లాస్ట్ అదే అనమాట. మళ్ళీ ఇప్పుడు విజన్ బోర్డ్ కోసం చేస్తున్నాను. ఇప్పుడు ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ మీ ఫోన్లో పింట్రెస్ట్ ఉంటుంది కదా, పింట్రెస్ట్కి వెళ్ళేసి మీకు కావాల్సిందే సెర్చ్ చేయండి. సో ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అనుకుంటే ఎడ్యుకేషన్ విజన్ బోర్డ్ అని చెప్పేసి, విజన్ బోర్డ్ ఐడియాస్ అని చెప్పేసి టైప్ చేయండి. సో అలా టైప్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ గా మనకి చాలా మంచి లైక్ చూడడానికి బాగుండే పిక్చర్స్ చాలా వస్తాయి అన్నమాట ఇలాగా. సో ఇందులో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా బుక్స్ ఉన్నవి, సో ఇలా గ్రాడ్యుయేట్ అయినట్టుగా, సో మీకు రిలేటెడ్ గా మీరు సర్చ్ చేసుకోవచ్చు. సో ఇలా ఐ కెన్ అండ్ ఐ విల్. సో మీకు ఏది చూడడానికి మంచిగా అనిపిస్తే, మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో అలా సర్చ్ చేసేసుకొని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవడమే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ పిక్చర్ నచ్చింది అనుకోండి, దీని మీద క్లిక్ చేసేసి, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ 3 డాట్స్ ఐకాన్ ఉంటుంది కదా, సో ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది, డౌన్లోడ్ చేసేసుకోవడమే. సో ఇలా డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇన్షాట్ కి వెళ్ళాలి. ఇన్షోస్ లోనే ఆల్రెడీ మీకు కొలాజ్ ఆప్షన్ ఇస్తే అక్కడే కొలాజ్ చేసేసుకోవచ్చు, లేదా ఏదైనా యాప్ లో కొలాజ్ చేసేసుకోవచ్చు. నేను ఎందులో చేశానో చూపిస్తున్నాను. ఇన్షాట్ యాప్ లో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆ ఇన్షాట్ యాప్ లోకి వెళ్ళేసి కొలాజ్ చేసుకోవడం చాలా ఈజీ, అది చూపిస్తాను ఎలా చేయాలో. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ లో కొలాజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మన ఫొటోస్ అన్ని ఇలా కనిపిస్తాయి అనమాట. సో మీరు ఒక్క కొలాజ్ లో లైక్ 6 చేద్దాం అనుకుంటున్నారా, 4 చేద్దాం అనుకున్నారా, లేదా మీకు ఎంత సైజ్ లో కావాలి, సో దానిని బట్టి మీరు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 6 కావాలంటే 6 సెలెక్ట్ చేసుకోవడమే అనమాట. షీట్ లో 6 ఫొటోస్ అనేవి కొలాజ్ అయ్యే వస్తాయి అనమాట. ఇలా చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ప్రింట్అవుట్ చేయించడమే, చాలా ఈజీ అనమాట. లైక్ మీకు ఎంత సైజ్ లో కావాలో దాన్ని బట్టి కొలాజ్ చేసేసుకోండి, అండ్ దెన్ ప్రింట్అవుట్ తీపించుకోండి. డౌన్లోడ్ చేయడం, ప్రింట్అవుట్ తీపించుకోవడం ఇంతే, చాలా సింపుల్. పింట్రెస్ట్ అండ్ ఇన్షాట్ లో చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఫొటోస్ అన్ని కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ చేయాలి ఇవన్నీ, కొంచెం టైం టేకింగ్ అనమాట ఇవన్నీ చేయడం. యా బట్ ఇట్స్ ఓకే, ఒక్కసారి చేస్తాం కదా ఇయర్ కి, చేసేసుకోవచ్చు, పర్లేదు. దట్స్ ఇట్. ఇప్పుడు ఇవన్నీ మనం పేస్ట్ చేసేద్దాం. మనం పేస్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క పిక్చర్ కూడా చూపిస్తాను మీకు. లెట్స్ డూ ఇట్. సో ఫస్ట్ అయితే ఈ 2025 పిక్చర్ ని నేను ఇలా మధ్యలో పెడదాం అనుకుంటున్నాను. పిక్చర్ వచ్చేసి యోగాకి రిలేటెడ్ అనమాట. మనకు మెంటల్ పీస్ అన్నది చాలా ఇంపార్టెంట్, సో ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ దట్. అందుకని చెప్పేసి ఈ పిక్చర్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో అండ్ దెన్ ఇలా టెక్స్ట్ ఉన్న పిక్చర్స్ నేను చిన్నగా కట్ చేస్తున్నాను. సో ఇవి మనకి మిగతాదంతా లైక్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ టెక్స్ట్ ఉన్నంత వరకు కట్ చేస్తున్నాను. సో దాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పిక్చర్ అన్నమాట, టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మన కోసం మనం ఎప్పుడు టైం తీసుకోవాలి, లైక్ సెల్ఫ్ కేర్ విషయంలో అయినా, స్కిన్ కేర్ విషయంలో అయినా, మన హెల్త్ ఫిట్నెస్, ఇంకా లైక్ ఏ విషయంలో అయినా మనకి మనం ఎంతో కొంత టైం తీసుకోవాలన్నమాట మన సెల్ఫ్ కేర్ కోసం. సో ఇది వచ్చేసి ఆ పిక్చర్ అన్నమాట, టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇలా అన్ని మీకు ఎలా కావాలంటే అలా ఆర్గనైజ్ చేసేయడమే, వెరీ సింపుల్. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఇది. సో ఈ పిక్చర్ ఎందుకు పెట్టానంటే దిస్ ఈస్ అబౌట్ మై మ్యారేజ్ లైఫ్ అన్నమాట. సో ఎప్పటికీ ఇలానే బాగుండాలి అని చెప్పేసి అలా రిప్రజెంట్ చేస్తూ, సో అలా ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని ఇది పెట్టాను నేను.
సో నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ఫుల్. ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అనమాట. మనకి దేవుడు ఇచ్చిన దానికి మనం ఎప్పుడు గ్రేట్ఫుల్ గా ఉండాలి, ఏ విషయంలో అయినా సరే. సో అందుకని చెప్పేసి ఆ పిక్చర్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి చాలా సింపుల్ అనమాట. హియర్ ఇస్ ఎ గర్ల్ డూయింగ్ హర్ స్కిన్ కేర్. సో ఎప్పుడు స్కిన్ కేర్ అన్నది కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలి అన్న సెన్స్ లో ఈ పిక్చర్ యాడ్ చేశాను. సో ఇక్కడ పెట్టుకున్న దానికి ఏదో ఒక యూజ్ ఉండాలి కదా, ఊరికే పెట్టేస్తే అయిపోదు. సో మనం పెట్టుకున్న దానికి మనం ఫాలో అవ్వాలన్నమాట ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ థింగ్ అనమాట, నెయిల్ ఎక్స్టెన్షన్స్. సో నాకు నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఎప్పటి నుంచో చేయించుకోవాలని, కానీ అది అవ్వట్లేదు అసలు. సో ఈ ఇయర్ అయినా ఖచ్చితంగా చేయించుకుంటానని అనుకుంటున్నాను. లెట్స్ సీ. కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, సో ఎందుకులే అనిపిస్తుంది. అంటే నాకు ఎప్పుడు కుదరలేదు కూడా చేయించుకోవడానికి, బట్ ఈ ఇయర్ ఖచ్చితంగా చేయించుకోవాలి ఎలా అయినా. సో కొన్ని పిక్చర్స్ అయిపోయింది అనమాట, మిగిలినవి కూడా పేస్ట్ చేసేద్దాం. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఏరోప్లేన్ పిక్చర్ అనమాట, ఇలా మిర్రర్ నుంచి తీసిన ఫోటో లాగా. సో నాకు తెలిసి ఇది మోస్ట్లీ అందరి విజన్ బోర్డ్స్ లో ఉంటది కదా, ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి. నాకు అలానే ఉంది. ఇంకా యాక్చువల్లీ నేను ఇప్పుడు వరకు ఫ్లైట్ ఎప్పుడూ ఎక్కలేదు అనమాట. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉంటుందో. సో ఈ కోరిక మోస్ట్లీ అందరికీ ఉంటుంది, సో ఇలా ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి. సో ఇది కూడా నా చిన్న చిన్న కోరికల్లో ఒకటి అనమాట. ఇది పెట్టేద్దాం. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఇలా అందరూ ఇలా యోగా చేస్తూ ఉన్నారు కదా బీచ్ ఏరియాలో. యాక్చువల్లీ ఇది నేను ఎందుకు పెట్టానంటే, సో నాకు యోగాలో టీటీసీ చేయాలని ఉందన్నమాట. యోగాలో టీచర్ ట్రైనింగ్ అనమాట. సో ఆ కోర్స్ కంప్లీట్ చేస్తే మనం ట్రైనర్ గా వర్క్ చేయొచ్చు, లైక్ ఇంకొకరికి యోగా నేర్పించడం. నాకు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో డెఫినెట్లీ యాక్చువల్లీ లాస్ట్ ఇయరే చేద్దామని అనుకున్నాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. సో కానీ ఈ ఇయర్ ఖచ్చితంగా ఎలా అయినా యోగా ట్రైనర్ అవ్వాలని కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఇది చాలా అమ్మాయిలకి డ్రీమ్ అయి ఉండొచ్చు మేబీ. సో అది వచ్చేసి ఏంటంటే కార్ డ్రైవింగ్ అనమాట. నాకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇప్పుడు కూడా ఉందన్నమాట. ఖచ్చితంగా ఇయర్ ఎలా అయినా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. సో నాకు ఇట్లా కార్ స్టీరింగ్ పట్టుకొని వెళ్తూ, సో ఆ ఫీల్ నాకు చాలా ఇష్టం. ఎందుకు నాకు నేను డ్రైవ్ చేసుకొని వెళ్ళడం, నాకు నేను ఇలా డ్రైవ్ చేసుకొని ఇలా స్టీరింగ్ తిప్పుతూ వెళ్ళడం, నాకు ఆ ఫీల్ ఎందుకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం ఉండింది. సో ఎట్లయినా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. యాక్చువల్లీ ఒక 2-3 అటెంప్ట్స్ చేశాను అనమాట, అదంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు కన్సిస్టెంట్గా ప్రతిరోజు మార్నింగ్ డ్రైవింగ్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎంతవరకు అవుతుందో. హోప్ఫుల్లీ నేను ఇయర్ డ్రైవింగ్ చేస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ నేర్చుకుంటే డెఫినెట్లీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను నేను, సో నా డ్రైవింగ్ గురించి. సో మీకు కూడా ఎవరికైనా ఈ కోరిక ఉందా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి? నాకైతే పిచ్చగా ఉందన్నమాట. సో డ్రైవింగ్ నేర్చుకోవడం అన్నది ఇంపార్టెంట్ కూడా. సో ఇప్పుడు ఎమర్జెన్సీలో మనకు ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు, సో డ్రైవింగ్ వస్తే ఈజీగా ఉంటుంది కదా మనం ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి. లైక్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. డెఫినెట్లీ డ్రైవింగ్ అన్నది నేర్చుకోవాలి. అందరూ కూడా నేర్చుకొని ట్రై చేయండి. కొంచెం భయం ఉన్నా కానీ ఇలా కేర్ఫుల్గా డ్రైవింగ్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెళ్ళి నేర్చేసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి బీయింగ్ హ్యాపీ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్, అంతే కదా. సో యా. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి స్ట్రే డాగ్స్ అనమాట. సో ఇక్కడ అవి వాటర్ తాగుతున్నట్టు పిక్చర్ ఉంది కదా. సో యాక్చువల్లీ ఇది ఎందుకు పెట్టుకున్నానంటే, అట్లీస్ట్ స్ట్రే డాగ్స్ కి ఎంత వీలైతే అంత ఫీడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇలా స్ట్రే డాగ్స్ అవన్నీ ఉంటే డెఫినెట్లీ హెల్ప్ చేయండి వాటికి. సో వాటికి మనం పెడితే తప్ప ఫుడ్ ఎక్కడ దొరకదు. సో యా, అందుకని చెప్పేసి ఈ పిక్చర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఐఎమ్ హెల్తీ. సో హెల్త్ కి మించింది ఏది లేదు కాబట్టి మన హెల్త్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. హెల్త్ కి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వాలి, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో అందుకని చెప్పేసి ఇది పెట్టాను అనమాట, ఐఎమ్ హెల్తీ.
నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి యూట్యూబ్. సో నేను ఛానల్ రీసెంట్ గానే స్టార్ట్ చేశాను. హోప్ఫుల్లీ ఇందులో సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీని మీద ఇంకా వర్క్ చేస్తాను. లైక్ మంచి మంచి కంటెంట్ అంతా ఇవ్వడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ఇలా మొత్తం నా సైడ్ నుంచి ఎంత అయితే అంత ట్రై చేస్తాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా యూట్యూబ్లో నేను కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అన్న హోప్తోనే నేను ఇది యాడ్ చేస్తున్నాను ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మనీ పిక్చర్ యాడ్ చేశాను. సో డెఫినెట్లీ ఎవరికి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. సో నేను ఇంకా ఎర్నింగ్ జర్నీలో లేననమాట. రీసెంట్గానే నా డిగ్రీ కంప్లీట్ అయింది. సో అందుకని చెప్పేసి ఇలా మనీ పిక్చర్ ఒకటి పెట్టాను. నా ఎర్నింగ్ జర్నీ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇలా మనీ ఉన్న పిక్చర్ పెట్టాను అనమాట. దిస్ సింప్లీ మీన్స్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇలా టెక్స్ట్ ఉన్నవి నేను టెక్స్ట్ వరకే కట్ చేసేస్తున్నాను, మిగిలిన పోర్షన్ అంతా తీసేసి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ అనమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ కదా, దేనికైనా బ్యాలెన్స్ ఉండాలి. సో అందుకని చెప్పేసి ఇది పిక్చర్ వచ్చేసి బోట్ హౌస్ అనమాట. ఇది వినగానే మీకు అర్థమై ఉంటది నా నెక్స్ట్ కోరిక ఏంటి అని చెప్పేసి. కేరళ ట్రిప్ అనమాట. కేరళ వెళ్ళాలి అని చెప్పేసి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము కేరళ అనుకొని కేరళ వెళ్ళకుండా ఇట్లా గోవా వెళ్ళిపోయాం అనమాట. సో కేరళలో లాస్ట్ టైం ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ జరిగాయి కదా. సో బట్ ఈ ఇయర్ ఎలా అయినా కేరళ వెళ్ళాలి అని చెప్పేసి ఇలా బోట్ హౌస్ పిక్చర్ యాడ్ చేశాను. లెట్స్ సీ ఏమవుతుందో. యాక్చువల్లీ నేను ఒక్క ట్రిప్ కాదు, ఒక 2-3 ప్లేసెస్ యాడ్ చేశాను అనమాట. అన్ని ఒకే ఇయర్లో అవ్వకపోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేశాను. ఏదవుతుందో చూద్దాం. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఇది. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, సో ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మెంటల్ పీస్ అండ్ దెన్ మెంటల్లీ స్ట్రాంగ్. సో నేను మెంటల్లీ చాలా వీక్ అని నేను అనుకుంటున్నాను. మెంటల్ గా కానీ ఎమోషనల్ గా కానీ చాలా వీక్ నేను. అంటే ఊరికే ఏడిపోచేస్తుంది. సో అలాంటి టైప్ అనమాట. అలా ఉండకూడదు, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పేసి నేను ఈ పిక్చర్ యాడ్ చేశాను. అండ్ దెన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇది ఒక సింపుల్ పిక్చర్ అనమాట. ఇలా బుక్ రీడింగ్ అన్నట్టు. సో బుక్ రీడింగ్ అన్నది చాలా అంటే చాలా మంచిది. నేను ఎప్పుడూ ట్రై చేస్తాను కానీ మధ్యలో గివప్ ఇచ్చేస్తాను. బట్ డెఫినెట్లీ బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి ఈ పిక్చర్ యాడ్ చేస్తున్నాను. అండ్ సో మీకు ఎవరికైనా మంచి మంచి బుక్స్ లైక్ ఇవి సజెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ సజెస్ట్ చేయండి, నేను ట్రై చేస్తాను చదవడానికి. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఇలా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టుగా. సో నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. సో హోప్ఫుల్లీ ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి. సో అక్కడ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి అన్న థాట్లో నేను ఈ గ్రాడ్యుయేషన్ది పిక్చర్ యాడ్ చేశాను. లెట్స్ సీ. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. యూ హ్యావ్ 1000 సబ్స్క్రైబర్స్ అన్న నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడు నా ఛానల్కి ప్రెసెంట్ 576 అంతమంది ఉన్నారు. బట్ డెఫినెట్లీ ఐ హోప్ 1000 సబ్స్క్రైబర్స్ అవుతారని చెప్పేసి. సో ఫస్ట్ గోల్ అనమాట 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని. సో ఇంకా తర్వాత దానికన్నా ఇంకా ఎక్కువ. సో ఫస్ట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని గోల్ కాబట్టి 1000 పెట్టాను. సో మన విజన్ బోర్డ్ సగం కంప్లీట్ అయింది అనమాట. నేను ఫస్ట్ మెయిన్ అన్ని చూపించి ఇక్కడ యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను మొత్తం ఫాస్ట్ గా మిగిలినవన్నీ యాడ్ చేసేసి నెక్స్ట్ మీతో మాట్లాడతాను. సో ఫైనల్లీ మన విజన్ బోర్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. చాలా 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 టైం తీసుకున్న తర్వాత అయిందనమాట ఇదంతా. లైక్ సో చాలా బాగుంది కదా. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం విజన్ బోర్డ్ క్రియేట్ చేయడం, బట్ బాగానే చేశానని అనుకుంటున్నాను. వాట్ యూ గైస్ థింక్? సో బాగానే ఉంది కదా. సో యా, సో ఇలా చేసుకున్నంత మాత్రాన అయిపోదు, దీనికోసం హార్డ్ వర్క్ చేయాలన్నమాట. సో నేను ఏమేమి అనుకుంటున్నానో అవన్నీ అచీవ్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేయాలి.
సో ఇందాక కొన్ని చూపించాను కదా, ఇంకా కొన్ని మిగిలినవి కూడా చూపిస్తాను అనమాట. అదేంటంటే ఐ థింక్ మీకు ఇది చూపించాను, యూ హ్యావ్ హిట్ 1000 సబ్స్క్రైబర్స్ అన్న నోటిఫికేషన్. అది కాకుండా ఇంకొంచెం ఎక్కువ, కొంచెం కాదు చాలా ఎక్కువ అనమాట, 10K అని పెట్టుకున్నాను. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఊరికే అలా పెట్టాను అనమాట. నా ఫస్ట్ టార్గెట్ అయితే 1000. 10,000 వచ్చేసి నా ఫస్ట్ టార్గెట్ కాదు యాక్చువల్లీ, బట్ అట్లా పెట్టుకుంటే ఆ ఫీల్ బాగుంది, 10K సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి, అందుకే అది పెట్టాను. బట్ నా ఫస్ట్ టార్గెట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అనమాట. దట్స్ ఇనఫ్ ప్రస్తుతానికి. అండ్ ఇంకొకటి మీకు చూపియండి, సో ఇది మీకు కనిపిస్తుందో లేదో, సో ఇంకొకటి మీకు చూపించాలనుకుంది ఇదే అనమాట. దిస్ ఈస్ ఏరియల్ యోగా. నాకు ఏరియల్ యోగా అంటే ఎంత పిచ్చి అంటే, సో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అనమాట. సో ఇలా చేస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా ఇష్టం, నేర్చుకోవాలని చాలా గట్టిగా ఉంది. సో డెఫినెట్లీ నా యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పాటు ఏరియల్ యోగా కూడా నేర్చుకుందాం అని అనుకొని ప్లాన్ చేస్తున్నాను. డెఫినెట్లీ చెయ్యాలి. సో ఇయర్ ఎలా అయినా ఇది నేర్చుకోవాలన్నమాట. సో ఇది చేయలేదు అన్న ఫీలింగ్ ఉండకూడదు కదా. సో అందుకని చెప్పేసి నేను ఈ పిక్చర్ యాడ్ చేశాను. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఏరియల్ యోగా నేర్చుకోవాలని చెప్పేసి. అండ్ ఇంకొకటి క్లియర్ స్కిన్, షైనీ హెయిర్, ఫిట్ బాడీ, హెల్తీ మైండ్. సో దీనికంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. లైక్ హెల్తీ మైండ్, ఫిట్ బాడీ, షైనీ హెయిర్, క్లియర్ స్కిన్. సో ఇవన్నీ ఉంటే లైక్ మనం కాన్ఫిడెంట్గా ఉంటాం కదా. సో అది ఉన్నా లేకపోయినా బట్ ఇట్స్ ఓకే, బట్ ఎవ్రీ వన్ విల్ డ్రీమ్ ఫర్ దట్ కదా, క్లియర్ స్కిన్ ఉండాలి అని చెప్పేసి ఇదంతా. సో ఐఎమ్ టూ అంతే. సో ఇంకొచ్చేసి ఇంకేమున్నాయి, ఐ థింక్ అన్నీ చూపించాను అనుకుంటా. ఎస్, ఇది. సో పాస్పోర్ట్ పిక్చర్స్ యాడ్ చేశాను కదా, ఇక్కడ ఒక 2 పిక్చర్స్. సో ఈ ఇయర్ వీఆర్ హోపింగ్ దట్ లైక్ ఇంటర్నేషనల్ ట్రిప్ వేయాలని చెప్పేసి ఒక చిన్న కోరిక ఉందన్నమాట. లెట్స్ సీ ఎంతవరకు అవుతుందో. సో అందుకని చెప్పేసి ఇలా 2 పాస్పోర్ట్స్ యాడ్ చేశాను అనమాట. సో మేమిద్దరం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేయాలని చెప్పేసి ప్లాన్ ఉండింది. సో దానికోసం ఇది యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, సో ఇంకా మిగిలినవన్నీ అన్ని చూపించాను అని అనుకుంటున్నాను, మిగిలినవన్నీ కామన్. అండ్ ఇక్కడ ఒక చిన్నది యాడ్ చేశాను చూసారా, ఇన్ మై డాగ్ మామ్ ఎరా అనమాట. సో నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసు నా దగ్గర ఒక డాగ్ ఉందని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇలా ఇన్ మై డాగ్ మామ్ ఎరా అని చెప్పేసి పెట్టాను. నెక్స్ట్ ఇంకా అంతే, ట్రావెల్ హ్యాపీ యూ కెన్, మనం చేయగలం అన్న మోటివేషన్ మనకు ఉండాలి కాబట్టి సో అది యాడ్ చేశాను అనమాట. ఐఎమ్ బ్లెస్డ్, ఎవ్రీ వన్ ఆర్ బ్లెస్డ్ కదా, మనకి ఇచ్చిన దాంట్లో, దేవుడు ఇచ్చిన దాంట్లో వీఆర్ ఆల్ బ్లెస్డ్ అనమాట. సో వీ షుడ్ బి హ్యాపీ ఫర్ దట్. మనకి ఎంత ఉంటే అంతలో హ్యాపీగా ఉండాలి. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, ఇక్కడ ఉంది కదా, స్మాల్ బిజినెస్ బిగ్ డ్రీమ్స్. సో నాకు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరిక ఉండింది అనమాట. ఒకవేళ నేను అది ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను. సో యా, స్మాల్ బిజినెస్ బిగ్ డ్రీమ్స్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి, సో ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ పార్ట్నర్ ఫర్ మై పర్ఫెక్ట్ పార్ట్నర్. సో అందరూ ఎవరు ఏమీ పర్ఫెక్ట్ కాదు, బట్ వీఆర్ పర్ఫెక్ట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి, సో ఆ సెన్స్లో నేను ఇది పెట్టాను అనమాట. సో యా, దట్స్ ఇట్. బ్యాలెన్స్, ఫోకస్, డిసిప్లైన్, కన్సిస్టెన్సీ. అండ్ ఐఎమ్ కమిటెడ్ టు కన్సిస్టెంట్ కాంటెంట్ క్రియేషన్. సో నేను ఇలా యూట్యూబ్ లో కాంటెంట్ చేస్తూనే ఉండాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ ఐ విల్ డూ దట్ ఫర్ షూర్. సో కంటిన్యూస్ గా నేను ఏదో ఒక కాంటెంట్ ఇస్తూనే ఉంటాను యూట్యూబ్ లో. And I'm manifesting the life of my dreams. Everyone should believe in manifestation. So మీరు manifestation లో బిలీవ్ చేస్తేనే ఇలాంటి విజన్ బోర్డ్స్ చేసుకోవాలన్నమాట. సో ఇఫ్ యూ డు నాట్ బిలీవ్, మీకు ఇవి వర్కౌట్ అవ్వదు, అంటే ఇలా మేనిఫెస్ట్ చేస్తే అవ్వదు అని కొంతమంది అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవ్వదు. సో వీ షుడ్ బిలీవ్ ఇన్ మేనిఫెస్టింగ్ కదా. సో మనం ఏది మేనిఫెస్ట్ చేస్తే అది మన దగ్గరికి వస్తుందని చెప్పేసి బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారు. అందులో నేను ఒకదాన్ని అనమాట. అందుకని చెప్పేసి ఇలా విజన్ బోర్డ్ చేసుకున్నాను. అండ్ షీ బిలీవ్డ్, షీ ప్రేడ్, షీ ప్లాన్, షీ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఒక పిక్చర్ యాడ్ చేశాను. దిస్ ఇస్ ఏ పిక్చర్ ఆఫ్ ట్రెక్కింగ్ అనమాట. సో ఇప్పుడు వరకు ట్రెక్కింగ్ ఒక్కసారి కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో
సో ఈ ఇయర్ ఖచ్చితంగా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఇందులో చాలా ట్రిప్స్ ప్లాన్ చేశాను అనమాట. అవన్నీ అవుతాయో లేదో తెలీదు, బట్ నాకు ఉన్నింది ఇయర్ చేయాలని చెప్పేసి అందుకే పెట్టేశాను. అది యూ కెన్ సీ ఫస్ట్ చూపించాను కదా, బోట్ హౌస్ కేరళ అని చెప్పేసి. కేరళ ట్రిప్ ఒకటి, అండ్ దెన్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకటి, అండ్ దెన్ స్నోఫాల్ చూడాలి ఈ ఇయర్ లో అని. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో ఏది అవుతుందో ఏది అవ్వదో తెలీదు. సో ఇంకొకటి ఏంటంటే, ఇలా విజన్ బోర్డ్ చేసుకునేటప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద డ్రీమ్స్ అని చేసేయకండి. సో అలా చేసినప్పుడు ఏంటంటే, అవి ఎండ్ ఆఫ్ ద ఇయర్ వర్కౌట్ అవ్వనప్పుడు విల్ నాట్ బిలీవ్ ఇన్ మేనిఫెస్టింగ్ థింగ్స్. సో మనం ఇంకా ఇలా అనుకుంటే అవ్వదు అన్న థాట్ లోకి వెళ్ళిపోతాం. సో మీరు ఏది చేయగలుగుతారో అంతవరకు విజన్ బోర్డ్ లో పెట్టుకోండి. లిటిల్ బిట్ ఎక్స్ట్రా అంతే, ఇంకా ఎక్కువ హై లెవెల్లో వద్దు. సో మీకు తగినట్టుగా పెట్టుకుంటే బాగుంటుంది. సో విల్ నాట్ బిలీవ్ ఇన్ దిస్ విజన్ బోర్డ్, ఈ మేనిఫెస్టింగ్ ఇదంతా బిలీవ్ చేయలేం నెక్స్ట్ టైం. సో మనం చేయగలిగింది మాత్రమే పెట్టుకుంటే బాగుంటది అనమాట. సో దట్స్ ఇట్. సో ఫైనల్ గా నా విజన్ బోర్డ్ అయితే ఇలా వచ్చింది అనమాట. ఇలా ట్రావెల్, స్కిన్ కేర్, ఎడ్యుకేషన్, అన్ని యోగా, ఇలా అన్ని రిలేటెడ్ అన్ని ఇందులో పెట్టేశాను. సో దిస్ ఈజ్ మై ఫైనల్ విజన్ బోర్డ్. సో ఫస్ట్ టైం చేసినా బాగానే చేశాను అని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇంకా మీ విజన్ బోర్డ్ 2025 విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఒకసారి ఈ ఇయర్ ట్రై చేయండి. అంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఇలా మొత్తం ఏమేం చేయాలనుకుంటున్నామో ఇలా మొత్తం కొలేజ్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటది అనమాట ఆ ఫీల్. సో అంతే ఈ వీడియోకి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.